మేడం అసలు క్యాన్సర్ దేని వల్ల వస్తుంది మేడం? సో క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్మోకింగ్, అంటే సిగరెట్స్ వల్ల. సో మన ఇండియాలో మెయిన్గా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా కామన్. అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అనే డిస్ట్రిక్ట్లో అనేది అడ్డపొగ వల్ల చాలా మంది విమెన్కి, అంటే స్త్రీలకు ఎక్కువ క్యాన్సర్ అనేది లెక్కల్లో అనేది సెన్సస్లో తేలిందనమాట. సో మెయిన్గా ఏంటంటే సిగరెట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, నెక్స్ట్ కొన్ని అయితే స్మోక్లెస్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి ఏంటంటే కొన్ని పొడులు అనేవి నవ్వులుతారనమాట. అవి పాన్, పరాగ్, కైని, జర్దా ఇవన్నీ బుగ్గలో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఫ్రంట్ మీ లిప్స్ లోపల ఫ్రంట్లో పెట్టుకోవడం కానీ, అది ఎక్కువసేపు అలానే ఉండడం వల్ల ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్కి అనేది డ్యామేజ్ అనేది చేస్తుంది అనమాట. సో అలా కూడా మెల్లగా క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు జెనెటికల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉండకపోవచ్చు పేషెంట్స్కి, కానీ లోపల వాళ్ళ జెనెటికల్ చేంజెస్ వల్ల, జీన్స్ వల్ల కూడా, ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయ్యి అలా కూడా వాళ్ళకి క్యాన్సర్ అనేది రావచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ అండ్ జెన్జీకి కూడా చెప్తున్నట్లయితే, మీకున్న స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ మీరు ఈ టైంలో మానుకోపోతే ఇంకా లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దాని గురించి కూడా నేను చెప్తున్నాను. వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ రూమ్. సో మీకు కౌన్సిలింగ్ కావాలన్నా సరే టీకేపీ హాస్పిటల్స్కి రండి. కాకినాడలో రాయుడుపాలెం జంక్షన్లో ఉంది. సో వీ హ్యావ్ ద స్టాఫ్, వీ ఆల్సో హ్యావ్ ద వెల్ ఎక్విప్డ్ డాక్టర్స్. నాతో పాటు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో మేమందరం కలిసి కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము. సో టీకేపీ హాస్పిటల్స్, మీ చిరునవ్వుకి చిరునామా.